బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీర సముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 7 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీర సముద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 7 విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను బయట తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధీర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ పద్మ. ఈరోజు చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఓ విద్యార్థులు వెళ్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల బస్సును లారీ ఢీకొన్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే అంతా కూడా ప్రాణాలతో బయటపడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ యొక్క చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం బీసీ కాలనీ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూల్ సమయానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే రూట్ లో ఒక లారీ అంటే పల్లిపట్టు మీదుగా వెళ్లేటువంటి లారీ అతి వేగంగా రావడము, బస్సు సైడ్ భాగాన్ని ఒకసారిగా ఢీకొనగా లోపల విద్యార్థులంతా కూడా తీవ్ర గాయాలు పడ్డారు. అందులో 7 మంది విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి, 8 మందికంతా కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆ స్థానిక ఎస్ఐ సుమన్ వాళ్ళంతా కూడా ఎస్ఆర్పురం మండలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అలాగే ఇక ఈ యొక్క సమాచారం అందుకుని బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే థామస్ కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని అటు డాక్టర్లకు అధికారులకు అంతా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు పూర్తి భయాందోళనకు గురి పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ యొక్క విద్యార్థుల్లో 7 మంది వరకు తీవ్ర గాయాలే. అయితే సైడ్ భాగంలో ఎప్పుడైతే ఈ యొక్క లారీ ఢీకొని లారీ కింద పడిపోయింది, అయితే సైడ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు చేతులు కొద్దిగా ఫ్రాక్చర్ అవడంతో వాళ్ళంతా కూడా వెంటనే హుటాహుటిన 108 ద్వారా ఈ యొక్క ఎస్ఆర్పురం మండలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా విద్యార్థులు ఈ యొక్క ఎస్ఆర్పురం మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, విలేజ్కి సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా ఈ యొక్క ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుని ఎప్పుడైతే వాళ్ళకి ఈ యొక్క సమాచారం అందిందో పూర్తిగా అక్కడ నుంచి భయాందోళనతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఆసుపత్రి మొత్తం కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో నిండిపోయింది. ప్రస్తుతానికి విద్యార్థుల పరిస్థితి అయితే క్షేమంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పద్మ, అయితే సుధీర్, అసలు ఎవరు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అక్కడ వారు? అయితే లారీ ఎప్పుడైతే బస్సు నేరుగా వెళ్తున్న సమయంలో పల్లెపట్టు మీదుగా వెళ్లాల్సినటువంటి లారీ ఒకసారిగా అతి వేగంగా వచ్చి సైడ్ భాగంలో ఢీకొనడంతోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే నేరుగా ఢీకొనేయటం మాత్రం ఖచ్చితంగా పిల్లలకి మరింత తీవ్ర గాయాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క బస్సును ఢీకొన్నటువంటి లారీ కింద పడిపోయిందో ఈ యొక్క సైడ్ భాగంలో విండో సీట్ లో కూర్చున్నటువంటి వారికంతా కూడా 7 మంది వరకు గాయాలు పడినటువంటి వారు. మిగిలిన వారు ఎప్పుడైతే ఈ యొక్క 2 వాహనాలు ఢీకొన్నప్పుడు లోపల ఈ యొక్క మన హ్యాండిల్ పట్టుకునేటువంటి ప్రదేశాలు కావచ్చు, పక్కనటువంటి మిర్రర్ కావచ్చు, ఇవి తగిలిన స్వల్పంగా గాయపడినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళకంతా కూడా ప్రస్తుతానికి మెరుగైన వైద్యం ఇస్తున్నారు. ఈ లారీ డ్రైవర్ అతి వేగంగా రావడమే నిర్లక్ష్యానికి కారణం అని కూడా తెలుస్తుంది. పద్మ, అది ప్రమాద సమయంలో ఆ స్కూల్ బస్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? మొత్తం 30 మంది పైనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే విద్యార్థులంతా ఒకే పాఠశాలకు సంబంధించి ఈ యొక్క ఎస్ఆర్పురం మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నట్టు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో మొత్తం ఇప్పుడు గాయపడిన వారంతా కూడా తీసుకున్నట్టయితే దాదాపు 14-16 మంది ఉన్నారు. అందులో తీవ్ర గాయాలైనటువంటి వారు 7 సంఖ్య మాత్రం జరుగుతుంది. వాళ్ళకంతా కూడా డాక్టర్లు ప్రత్యేక చికిత్స కూడా అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.